ఇవాళ మధ్యాహ్నం మన ఛానల్లో రెడ్మీ ప్యాడ్ SE 4G అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన వీడియో చూడపోయిన పైన కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడైతే ఆ వీడియో చూడగలరు. ఆ ట్యాబ్ ప్రైస్ వచ్చేసరికి మీకు అండర్ 10,000 అంటే 9,999 రూపాయలకి మీకు బ్యాంక్ ఆఫర్తో అయితే వస్తుంది. ఆ ప్రైస్ పెట్టి ఆ ట్యాబ్ మనం తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని నేను క్లియర్గా అయితే అక్కడ మెన్షన్ చేశాను. నిజం చెప్పాలంటే ఆ ప్రైస్ మనకి ట్యాబ్లెట్స్ అయితే రావట్లేదు, అది కూడా మనకి సెల్యులర్ ట్యాబ్లెట్స్. సో ఆ ట్యాబ్లెట్ అయితే వస్తుంది, బట్ ఒకసారికి కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. అవన్నీ నేను ఆ వీడియోలో అయితే కవర్ చేశాను. చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి అయితే చూసేయండి. ఇక ఈరోజు టెక్ న్యూస్లోకి వెళ్తే మొదటి న్యూస్ మనకి HyperOS 1.5 అప్డేట్ అనేది ఇప్పుడు రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. Xiaomi 14 సిరీస్ మొబైల్స్ ఏవై ఉన్నాయో సో వాటన్నిటికీ రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇది కాకుండా మరి Redmi Note 12 4G, Poco M5, Redmi 11 Prime 4G, Redmi Note 13, Redmi Pad SE, Redmi Note 11 Redmi Pad కి రోల్ అవుట్ అయితే చేశారు. వీటితో పాటు మీకు ఆగస్ట్ నెల సెక్యూరిటీ ప్యాచ్ కూడా అయితే అందించినట్టుగా తెలుస్తుంది. సో మీరు ఎవరైనా వీటిలో ఏదైనా డివైస్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి iQ G9s సిరీస్ మొబైల్స్ లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు వీటికి సంబంధించిన డేట్ అయితే అనౌన్స్ చేశారు. 21వ తారీఖున ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. దీంతో పాటు iQ మొట్టమొదటిసారిగా ఇండియాలోకి తీసుకురాబోతున్న TWS1E ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా అయితే ఇక్కడ తీసుకురాబోతున్నారు. మొబైల్ ఫోన్స్లో మనకి G9s MediaTek Dimensity 7300 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. మరో మోడల్ వచ్చేసరికి G9s Pro. సో ఇందులో వచ్చరికి స్నాప్డ్రాగన్ 7th Generation 3 ప్రాసెసర్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. సో చూద్దాం మరి 21వ తారీఖు కానీ తెలియదు వీటి ప్రైజెస్ ఎంత పెడతారని. నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రైస్ చూస్తే కార్డ్ ఆఫర్స్తో కలిపి సో 22,999 రూపాయలు G9s ఉండబోతుందంట. 26,999 రూపాయలు ఆ ప్రైస్లో మనకి G9s Pro ఉండబోతున్నట్టుగా కొన్ని లీక్స్ ద్వారా అయితే తెలిసింది. సో చూద్దాం మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారనేది. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే ఎవరైతే యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారో సో వీళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు RBI ట్రాన్సాక్షన్ లిమిట్ అయితే పెంచింది. డైలీ లిమిట్ మనకి 1 lakh ఉండేది కదా, దీన్ని ఇప్పుడు 5 lakhs వరకు అయితే తీసుకెళ్ళింది. అంటే డైలీ మీరు 5 lakhs వరకు యూపీఐ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, నెంబర్ మార్చి అంటే వేరే 2-3 యూపీఐ అకౌంట్స్ పెట్టుకొని బ్యాంక్ అకౌంట్స్ వాటి నుంచి ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళం కదా. సో ఇప్పుడు అలాంటి తలకాయ నొప్పి లేకుండా ఒకటే ట్రాన్సాక్షన్తో మీ పని కంప్లీట్ చేయొచ్చు. సో దీనికి కారణం ఏం లేదు, సో ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ట్యాక్స్ పేయర్స్ కోసం ఇదైతే తీసుకొచ్చారనమాట. దీనివల్ల ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ట్రాన్సాక్షన్ అనేది చాలా క్లియర్ ఉంటుంది. సో ట్యాక్స్ పేయర్స్ కూడా దొరుకుతారు గవర్నమెంట్కి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ మొబైల్స్ని అయితే మొత్తానికి మన ఇండియాలో లాంచ్ చేసింది. మన ఇండియాలో మనకి గూగుల్ పిక్సెల్ 9 Fold, 9 Pro XL ఈ 2 మోడల్స్ని లాంచ్ చేస్తారు అనుకున్నాం. మనం కూడా టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. దీనికి కారణం ఏంటంటే వీళ్ళు టీచ్ చేయడం కూడా ఈ 2 మోడల్స్ని తీసుకొస్తారు అనుకున్నాం. బట్ ఒకసారికి అలా కాదు, వీళ్ళకి ఇండియన్ మార్కెట్ గట్టిగానే వంట పట్టిందని చెప్పొచ్చు. అంటే వీళ్ళు ఆశించిన దాని మీద పిక్సెల్ 8 సిరీస్ మొబైల్స్ మన ఇండియాలో ఎక్కువగానే సేల్ అయినట్టుగా తెలుస్తుంది. దానివల్ల వీళ్ళు ఇప్పుడు ఏంటంటే మొత్తం మొబైల్స్ అన్నింటినీ మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఇదివరకు యూఎస్లో లాంచ్ చేసిన తర్వాత మన ఇండియాలో తెచ్చేవాళ్ళు కదా. సో అలా కాకుండా డైరెక్ట్గా మనం ఇప్పుడు మన ఇండియాలో కూడా అయితే వచ్చేసినాయి. సో ఇక్కడ మీకు ప్రైజెస్ చూపిస్తున్నారు కదా, మోడల్స్ అన్ని మీకు 12GB 256GB తీసుకొచ్చారన్నమాట. పిక్సెల్ 9 ప్రైస్ చూసుకుంటే 79,999 రూపాయలు ప్రైస్ పెడితే 9 Pro ప్రైస్ 1,09,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 9 Pro XL 1,24,999 రూపాయలు, అంటే 1,25,000 రూపాయల వరకు వీటి ప్రైజెస్ అయితే వెళ్ళిపోయినాయి. అంటానికి ఏముందండి, శాంసంగ్, యాపిల్ అలాగే కొన్ని బ్రాండ్స్ సో 1,00,000 దాటిచ్చేస్తున్నప్పుడు వీళ్ళు వాళ్ళకేం తీసిపోయారు చెప్పండి. సో అందుకని వీళ్ళు కూడా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఇక తర్వాత పిక్సెల్ 9 Pro Fold, సో ఈ మొబైల్ కూడా మన ఇండియాలోకి అయితే డైరెక్ట్గా తీసుకొచ్చారనమాట. ఇందులో మనకి 8 inches ఇన్సైడ్ డిస్ప్లే అయితే ఉంటుంది, OLED డిస్ప్లే. అవుట్ సైడ్ డిస్ప్లే 6.3 inches అయితే ఉంటుంది. Tensor G4 చిప్ సెట్ అయితే వాడారు. సో ఇంతకుముందు చెప్పిన పిక్సెల్ 9 సిరీస్ మొబైల్స్ అన్నింటిలోని ఇదే చిప్ సెట్ అయితే యూజ్ చేశారు. రే సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, మిగిలిన 2 మనకి 10 మెగాపిక్సెల్తో వస్తాయి. ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, ఇంకో టెలిఫోటో సెన్సార్. ఇంకా ఫ్రంట్ కెమెరా లోపల సైడ్ ఉండే కెమెరా అయినా అవుట్ సైడ్ మనకి కవర్ మీద ఉండే ఫ్రంట్ కెమెరా అయినా సరే 10 మెగాపిక్సెల్నే యూజ్ చేశారు. 4650 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మనకి 1,72,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఫ్లిప్కార్ట్, క్రోమా అలాగే రియల్మీ డిజిటల్ నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి. ఇంకా వీటితో పాటు పిక్సెల్ బడ్స్ Pro 2 అలాగే పిక్సెల్ వాచ్ 3ని కూడా అయితే అఫీషియల్గా లాంచ్ చేశారనమాట. వాచ్ 3 ప్రైస్ 39,900 రూపాయలు మనకి 41mm, 43,900 రూపాయలు 45mm వేరియంట్ ప్రైస్ అయితే పెట్టారు. ఎంతంత ప్రైజ్లా. ఇక అలాగే గూగుల్ మేడ్ ఇన్ ఇండియా సో ప్రోడక్ట్స్ని అయితే తయారు చేయబోతుంది. అది కూడా పిక్సెల్ 8 సిరీస్ మొబైల్స్, 8 సిరీస్ కాదు 8 మొబైల్స్ని మన ఇండియాలో అయితే ఈ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే చేసింది. మనం ఎవ్రీ మంత్ 1 lakh ప్రోడక్ట్స్ అంటే ప్రొడక్షన్ అయితే చేస్తారంట. ఇందులో 25 to 30% ఎక్స్పోర్ట్ చేయడానికి అయితే యూజ్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. కాకపోతే మన ఇండియాలో స్టార్ట్ చేసేటప్పుడు ఎనీ బ్రాండ్ మనం చూసుకుంటే అది కూడా మనకి యాపిల్ ప్రోడక్ట్స్లో కూడా చూస్తే బేస్ వేరియంట్స్ని మన ఇండియాలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.